గొంతు నొప్పి అవుతుంది. మీరు కూడా చాక్లెట్, బిస్కెట్, క్రీమ్ బిస్కెట్, టాల్పా, ఐస్ క్రీమ్ తినకండి. ఓకేనా? మీ ఫ్రెండ్కి పంపించండి వీడియో. ఓకేనా? సబ్స్క్రైబ్. బాయ్. లవ్ యూ. నువ్వు గొంతు నొప్పి ఎందుకయింది? చాక్లెట్స్ తిన్నందుకు. చాక్లెట్ ఎవరు ఇచ్చారు? అరుణ్ మామ ఇచ్చాడా? అరుణ్ మామ స్నేహ అత్తనా? అయ్యా, మరి చాక్లెట్స్ తినొద్దని చెప్పలేదన్ను? చెప్పా, ఇచ్చిడు. ఏం కాదు, మమ్మీ తిడతాడు నిన్నే. అప్పుడు నవ్వుతా మేము బాగుంటుంది అన్నారు. అట్లా ఇంకోసారి తినొద్దు. ఓకేనా? చాక్లెట్ తినొద్దు. ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన్నావు మరి? ఐస్ క్రీమ్ మా వాళ్ళే ఇచ్చారు. అన్ని వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. చాక్లెట్, బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ ఉన్నాయి. మొన్న అత్తమ్మ నీకు తులసి వాళ్ళు కేక్ కూడా పెట్టారా? మరి కేక్ తినొద్దు కదా? కేక్ తినిపించాలి నాకు. వాళ్ళు మమ్మీనే తినిపించింది. నీకు అందుకే ఇప్పుడు కాఫ్. మమ్మీ పెద్ద పీస్ ఇచ్చింది. నేను ఆడిపోయి వద్దమ్మా నాకు చిన్నది క్రీమ్ పెట్ట, బ్రెడ్ దాంట్లో పెట్టన్నా. బ్రెడ్ మంచిది రాడి. ఎగ్ దాంట్లో బ్రెడ్ ఎగ్ వేసుకొని ఇంకా కూడా వేసుకొని తినాలి. బాగుంటుంది అప్పుడు. అది అది కూడా తినొద్దు ఇప్పుడు, ఎందుకంటే నీకు కాఫ్ ఉంది కదా. బ్రెడ్ ఇట్లా ఉండదా? చాలా అద్దుకొని తినమా? అది చాయ్లు అద్దుకొని తింటాం బ్రెడ్. అది ఉంటుంది. దాంట్లో కర్రీ పెట్టుకొని తింటారా? ఇట్లా ఉంటుందా? ఎల్లకు ఉండదు. ఇట్లా పెట్టి ఉంటుంది. అది డబ్బా షేప్ ఉంటుందా? డబ్బా షేప్ లాగా ఉంటుంది. మీరు కూడా ఇవన్నీ తినకండి ప్లీజ్. వీళ్ళు తింటున్నారంట. మీరు తింటే నాకు ఖర్చు అయిపోతాం మీతోటి. తింటారే నేను దోశ అవుతాం మీతోటి. లేకపోతే ఖర్చు అయిపోవాలి వీళ్ళతోన. వీళ్ళ పిల్లలు కూడా తింటున్నారంట. లేకపోతే వచ్చి చూడు. వద్దు, ఖర్చు అవ్వాలా మీతోన? కామెంట్ చేయండి. వీళ్ళని అడుగుతున్నా, మీతోన ఖర్చు అవ్వాలంటే కామెంట్ చేయండి. ఖర్చుయా దోస్తా? మరి తింటే వాళ్ళు ఖర్చు అయిపోతున్నాయి. నువ్వు నిన్న పానీపూరి తిన్నావుగా, మరి పానీపూరి తీసుకోవాలి. మీరు తిన్నా చూపించుడు. నేను తీసుకుపోయినందుకు తిన్నావా నువ్వు? అడుగుమా తీసుకోవాలి. కానీ అవి కూడా తినొద్దమ్మా నువ్వు, ఎందుకంటే ఇప్పుడు చూడు సిరప్ వేస్తున్నారు. డాక్టర్ ఏమన్నాడు నిన్ను హాస్పిటల్లో? స్టిక్కర్ వేస్తాడు కదా ఆయన. ఎందుకు వేయలే ఇప్పుడు నాకు స్టిక్కర్ ఎందుకు? అరే ఓకే, డాక్టర్ స్టిక్కర్ వేస్తాడు కదా స్మైల్ది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వేయించుకుందాము. కానీ నెక్స్ట్ టైం వెళ్ళకుండా చూసుకోవాలి మనం. నెక్స్ట్ టైం ఇక మళ్ళీ హాస్పిటల్ వెళ్ళొద్దు. అన్నం తినాలి మంచిగా. ఏడ తింటున్నావు? ఇక డ్రెస్సులు చింపుకుంటా పూటకి 3 డ్రెస్సులు మారుస్తే కూడా నీకు ఇంజెక్షన్ వేస్తారు. హలో, నీతో అట్లా అంటే నేను ఖర్చు అయిపోతా చూడు. వద్దు ఎందుకు అట్లా చెప్తా? సరే, నువ్వు మమ్మీ ఫ్రెండా డాడీ ఫ్రెండా? మమ్మీ, డాడీ, చెల్లి అందరా? ఓకే, అట్లయితే ఓకే. అట్లా రాదు నాకు. చిన్నపిల్లలు అట్లా అనొద్దు. చిన్నపిల్లలు. ఎవరు నేర్పించారు ఇవన్నీ నీకు? మమ్మీయా? అంత లేదు, మమ్మీ అని చెప్పదు అట్లా. నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈ మధ్య. అబద్ధాలు చెప్తే కూడా ఇంజక్షన్లు వేస్తారు డాక్టర్స్, తెలుసా? నీకు 1 2 3 స్పెల్లింగ్ వచ్చా? ఎట్లా? ONE1 TWO2 3HIE3 F4UR4 FIVE5 6 SIX 7 ఎందుకు? ఏమో, నేను నేర్చుకోలేదు. 5 వరకే నేర్పిస్తారు మా స్కూల్లో. మీ స్కూల్లో 5 వరకు నేర్పిస్తారా? ఒకసారి చెప్పలే మళ్ళీ చెప్పు. ONE1 TWO2 3HIE3 F4UR4 FIVE5 F4UR4 FIVE5 అంతే. 6 5 వరకే నేర్పిస్తాను చెప్పే కదా వాళ్ళు.
7 కూడా రాదా? 7 అయిపోయారు. 29 తర్వాత ఎంత? చెప్పాల వంటలు. అబ్బో 1 2 అంటే ఇప్పుడు టైం పడుతుందేమో. 1 2 3 4. వద్దులే. అరే ప్లీజ్ కాదమ్మా. నువ్వు స్పీడ్గా చెప్తావా లేట్ చెప్తావా? స్పీడ్ చెప్పేస్తా. నీకు రైమ్స్ వస్తాయి కదా, రైమ్స్ చెప్పు బాగుంటుంది. Pinsy spider up spots down in a rainy stresses are out up in the sunshine the world in. Oh pinsy spider up నీకు వాయిస్ వస్తలేదు కదా, spot. నొప్పి అవుతుందా గొంతు? ఇంకోటి ఏదో మొన్న నేర్చుకున్నావు ఏంటది? తెరి మోలిట్లాలి బచ్చి చాచా చల్లాలి చూలిరలి నాని తెరి మోలిట్లాలి బచ్చి చాచా చచాలాలి చూలిరలి. ఏంటది? ఏంటమ్మా ఇప్పుడు నువ్వు చేసింది? డాన్సా? నాని తెరి మోలి మా స్కూల్లో నేర్పిస్తాం. ఏం సాంగ్ అది? కాదు, డాన్స్. నాని తెరి మోలిట్లాలి బచ్చి చాచాలి చూలిరలి నాని తెరి మోలిట్లాలి బచ్చి చాచాలి చూలిరలి. నాకు తెలీదమ్మా అది. అవి వస్తాయా నీకు? హిందీ వస్తాయా? అంటే అన్నారు. ఆశ అన్న ఆశ ఈసే మళ్ళీ కూర్చొని చెప్తా. కూర్చో, కాళ్ళు నొప్పి అవుతున్నాయి, కూర్చో. ఆశ అన్న ఆశ ఈసే మళ్ళీ ఈసే ఉసౌలు ఉసౌన్ ఎసే ఎడి ఐసే అన్న కోసే పోవాలి. ఓసే ఒకల అసే అడ తమ్సే అంగు అగసే నమః. ఏంటి? అసన ఆశ మీసే మళ్ళీ ఈసే ఉసే ఉల్లు ఉసే ఎసే ఎడి ఐసే అన్న కోసే ఒకల అసే వద్దులే అమ్మా. అంసే అంగు అగసే నమః. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అంటే నిజం చెప్పాలంటే నాకు అర్థం కాలే జగతి, నాకు అర్థం అవ్వలే. మళ్ళీ నాకు గుర్తు రాదాడి, గుర్తు వస్తలే ఇంకా ఏం చెప్పాలి. అవునా? కానీ నీ గొంతు మొత్తం చేంజ్ అయింది తెలుసా? హలో, నాకు మాట్లాడడానికి వస్తుంది కానీ బుడ్డానా ఆపండి, వాయిస్ వస్తుంది మాట్లాడుతున్నామంటే బుడ్డానా గుద్దుతా లేకపోతే ఆడన్నా ఏమన్నా ఉంటుంది. మయూ సైలెంట్. చెల్లి డిస్టర్బ్ చేస్తుంది ఇక మనల్ని. ఓకేనా? చెప్పు మరి, బాయ్ చెప్పవా వీళ్ళకి? బాయ్, లవ్ యూ. అవి తినొద్దని చెప్పు. అవి తినకండి, ఓకేనా? ఏంటివి అవి? ఏంటివి తినొద్దు? అమ్మా ఓకే, నువ్వు కూడా చెప్పు ఇప్పుడు. జగతి చెల్లి నిన్ను ఏమేమి డిస్టర్బ్ చేస్తుంది చెప్పు. బాయ్ ఒకటే పెడుతుంది. నైట్ వేసుకున్నది జగతి అవి చెప్పవా ఒకసారి వీళ్ళకి లాస్ట్? అవి నువ్వు అవి తినొద్దు అన్నావు కదా, అవి ఏంటి? తినాలా అవి? తినకూడదు కదా. ఫ్రూట్స్ తినాలి. ఏం ఫ్రూట్స్ తెలుసా? యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, ఇంకా మ్యాంగో. సరే ఓకే. సో ఏంటంటే వీడియో ఏమంటారు, దయచేసి కొంచెం ఈ వీడియో ఎవరన్నా చూస్తే మన రిలేటివ్స్ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లలు మంచి ఆగమ్మ ఒక్కసారి, పిల్లలు మయూ సైలెంట్, పిల్లలు మంచిగా తింటారు కానీ చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్లు పట్టుకపోయి ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు జగతిని హాస్పిటల్ తీసుకెళ్తే జస్ట్ ఒక 20 నిమిషాల్లో 1500 ఎగిరిపోయినాయి. సో ఒక 10 రూపాయల చాక్లెట్ తిని 1400 అయిపోగొట్టుకున్నామంటే అసలు మంచిగా లేదు. కాబట్టి సో రిక్వెస్ట్, కొంచెం అర్థం చేసుకోండి. పిల్లలు ఉన్న ఇంటికి వెళ్తే కనుక చాక్లెట్లు, బిస్కెట్లు తీసుకెళ్లకుండా, మీకు అంత మంచిగా అనిపిస్తే ఒక్కటే ఒక యాపిల్ తీసుకెళ్ళండి, ఏం కాదు. 20 రూపాయల చాక్లెట్ బదులు 20 రూపాయల యాపిల్ పట్టుకపోండి. లేదంటే మంచి కోకోనట్ వాటర్ తీసుకెళ్ళండి. కానీ అవన్నీ పెట్టి పాపం ఇట్లా హాస్పిటల్ వెళ్తే బాగాలేదు. ఓకేనా? సరే బాయ్. బాయ్ మయూ, బాయ్. డాన్స్ చేయవా? సరే డాన్స్ చేయవా?
పాపం మయూక అయితే డైలీ గుండు 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 అయిపోతుంది కదా.